శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి, వారికి ఏ సోర్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఆదాయం బాగా ఏర్పడుతుంటుంది, అసలు జాతకంలో అదృష్ట యోగాలు ఏ విధంగా ఏర్పడతాయి, అవి ఏ సమయంలో మనకి కలిసి వస్తాయన్న విషయాన్ని కొంతవరకు పరిశీలిస్తాం. మేషరాశి అంటేనే మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు భూమి కారకుడు, భూమి పుత్రుడు అని కూడా అంటుంటారు. నెంబర్ 1గా మేషరాశి వారికి ఇండివిజువల్గా కలిసి వచ్చే రంగం ఏదన్నా ఉందంటే అది రియల్ ఎస్టేట్ రంగం. నెంబర్ 1గా వీళ్ళకి భూములు కలిసి వస్తాయి. అది ముఖ్యంగా డ్రై ల్యాండ్స్ అంటే మామూలుగా వ్యవసాయానికి పనికిరాని భూములు, కొద్దిగా ఊరికి చివరగా ఉన్నటువంటి భూములు వీళ్ళం కొనుగోలు చేసి దాన్ని అభివృద్ధి చేసి ప్లాట్లుగా అమ్మడం, లేదంటే ఏదన్నా మొత్తం మీద ఈ జాతకులకి రియల్ ఎస్టేట్ అన్నది నెంబర్ 1గా కలిసి వస్తుంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ కలిసి రావాలంటే కుజుడు బలంగా ఉండాలి. కుజుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ యొక్క ధైర్యం అంత ఎక్కువగా ఉంటుంది. అంత చొరవగా, అంత ధైర్యంగా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అన్నా ధైర్యంగా అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే కుజుడు ధైర్యంగా బలంగా ఉన్నాడంటే మనకి ఎలా తెలుస్తుంది? జాతకంలో దశమ స్థానంలో మకర రాశిలో ఉన్నప్పుడు కుజుడు ఉచ్చులో ఉంటాడనమాట. అప్పుడు వీళ్ళ స్వయం కృషితో చేతిలో ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద డీల్స్ చేయగలుగుతారు. పెద్ద పెద్ద భూమి వ్యవహారాలు చేసి రూపాయి పెట్టుబడి లేకపోయినా కోట్లు సంపాదించే స్థాయికి ఎదగడం జరుగుతూ ఉంటుంది. అలాగే దాని తర్వాత స్థానం ఏంటంటే స్వక్షేత్రం. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ 2 చోట్ల ఉన్నప్పుడు నెంబర్ 1గా ఉంటుంది, మిగతా చోట్ల ఉన్నప్పుడు చౌచౌగా ఉంటుంది. ఈ బిజినెస్ తర్వాత వీళ్ళకి బాగా కలిసి వచ్చే వృత్తి ఏదన్నా ఉంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే అగ్నికి సంబంధించినటువంటి ఏ వృత్తులన్నా సరే ఈ రాశి వారికి బాగా అనుకూలిస్తూ ఉంటాయి. తర్వాత వృత్తిపరంగా, వ్యాపారపరంగా చూసుకున్నప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది వర్తిస్తుంది. వ్యాపారపరంగా ఆలోచించుకున్నప్పుడు కొంతవరకు ఈ భూములు, ఇటుకలు, దాని తర్వాత ఈ స్టీలు, ఐరన్, సరే ఇవన్నీ కలిసి వస్తే దాని తర్వాత చూసుకుంటే జాతకంలో లగ్నాధిపతి బలంగా ఉన్నా కూడా ధనయోగాలు బాగుండాలి. ముఖ్యంగా ధనయోగం అంటే ధనస్థానం, లాభస్థానం. ధనస్థానం బాగున్నప్పుడు సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడం, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, డబ్బు కూడబెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ధనాన్ని కూడబెట్టాలి అంటే ధనస్థానం బాగుండాలి. దానికి ధనాధిపతిగా అక్కడ శుక్రుడు ఉన్నాడు. ధనాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి కూడా శుక్రుడు అయినాడు. అంటే ముఖ్యంగా ఈ జాతకులకి వివాహం తర్వాత కలిసి రావడం, పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి. సో ఆ విధంగా శుక్రుడు స్వక్షేత్రం అయినటువంటి 2వ స్థానం అన్నది సహజంగానే అది నేచురల్గా ధనస్థానం. అక్కడ శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి ధనయోగం బాగుంటుంది. ఏ సోర్స్లో బాగుంటుంది? బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, వ్యవసాయం, తోటలు, గార్డెన్స్, భూములు, వ్యవసాయ భూములు, పశు సంపద, ఇవన్నీ కూడా కలిసి వస్తాయన్నమాట. స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, ధనస్థానం 2వ క్షేత్రంలో ఉన్నప్పుడు శుక్రుడు బలంగా ఉంటే కంపల్సరీగా ధనయోగం బాగుంటుంది. అలాగే సప్తమ స్థానం అయినటువంటి తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటే సినిమా రంగం, కళారంగం, టీవీ, మీడియా, అలాగే ఈ షోరూమ్స్, బంగారు
నగలు అమ్మే షోరూమ్స్ కానీ, ఖరీదైన వస్త్రాలు అమ్మే షోరూమ్స్, అలాగే వాహనాలు షోరూమ్స్ కలిసి వస్తాయి. అలాగే ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్స్, ఇవి కూడా ఈ రాశి వారికి కలిసి వస్తాయి. శుక్రుడు బలంగా ఉండాలి. శుక్రుడు బలంగా అంటే ఎటువంటి పాపగ్రహాలతో కలగకూడదు. ముఖ్యంగా రాహుతో కానీ, రవితో కానీ, కుజునితో కానీ కలగకుండా సింగిల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. బుధునితో కలిసిన ఇబ్బందులు అయితే లేదు, శనితో కలిసినా పర్వాలేదు. కానీ ఈ శత్రుగ్రహాలైనటువంటి కుజుడు, రవి, రాహువు, కేతువుతో అసలు కలగకూడదు, మొత్తం నాశనం అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు జాతకుడికి ధనయోగం బాగుంటుంది. అయితే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుండాలంటే 11వ స్థానం బాగుండాలి. లాభస్థానం బాగున్నప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుంటుంది. అంటే 11వ స్థానం ఈ రాశి వారికి కుంభరాశి అయిందన్నమాట. కుంభరాశి అయింది అంటే శని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తూ ఉంటాడు. ఏ విధంగా ఇస్తూ ఉంటాడు? పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ద్వారా, అంటే పెద్ద పరిశ్రమల ద్వారా, స్టీలు, ఐరన్ను, అలాగే భూమిలో దొరికే సంపద, పెట్రోల్ బంకులు, దాని తర్వాత ఖనిజ సంపద, గ్రానైటు, రాళ్ళు, ఇవన్నీ కూడా 11వ స్థానంలో శని వల్ల రావడం జరుగుతుంటుంది. అంటే శనికి దశమాధిపత్యం కూడా రావడం వల్ల, ఈ రాశికి శని బాధ కూడా అవడం వల్ల ఎంత ధనం సంపాదిస్తారో వీళ్ళకి శత్రువులు అంతగా పెరుగుతూ ఉంటారు. ధనం సంపాదించే కొద్దీ వీళ్ళకి ప్రాణానికి కూడా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు సంపాదించిన ధనమే వీళ్ళ యొక్క మరణానికి కానీ, వీళ్ళతో విడుదలకు కానీ కారణం అవుతుంటుంది. కాబట్టి సాధ్యంత వరకు మరి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఏదన్నా ధనాధిపతి అంటే శని తులారాశిలో, ఉచ్చరాశిలో ఉంటే బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. అటు రాజకీయ రంగంలో కానీ, అటు కళారంగంలో కానీ తులారాశిలో శని ఉచ్చ పొందినప్పుడు ప్రజల యొక్క సహకారంతో సంపూర్ణ విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అలాగే దశమస్థానమైనటువంటి మకర రాశిలో ఉన్నా కూడా చిన్న స్థాయిలో ఒక కార్మికునిగా, ఒక సబార్డినేట్గా, ఒక తాపీ మేస్త్రిగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా విపరీతమైనటువంటి కోటీశ్వరుల దాకా కూడా, అంటే ఈరోజు కోటి పెద్ద గొప్ప కాదు కానీ మొత్తం మీద చాలా హై స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది కార్మిక నాయకుడిగా, రాజకీయ నాయకుడు కూడా ఎదగడం జరుగుతూ ఉంటుంది. దశమంలో శని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, లాభంలో సాటర్న్ ఉన్నా కూడా ఇంచుమించు అవే ఫలితాలు ఇస్తాయి. అయితే లాభాధిపతి 12వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, వేరే స్థానంలో కూడా ఇబ్బంది పడిపోతారు అన్నమాట. ఖచ్చితంగా 11వ స్థానంలో మాత్రమే సాటర్న్ ఉండాలి, వేరే స్థానంలో మాత్రం ఉంటే నష్టపడతారు అన్నమాట. అలాగే ధనాధిపతి శుక్రుడు కూడా 12వ స్థానంలో ఉచ్చి పొందుతాడు. కాబట్టి ఇది వరకు కొంత మంచిదైన ధనాన్ని విలాసాలకో, వ్యసనాలకో, వేరే స్త్రీల కొరకో, వేరే ఆడంబరాల కోసం ఖర్చు పెట్టి నష్టపోయే అవకాశం ఉంది. కానీ జీవితాన్ని బాగా అనుభవిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఈ మేషలగ్న జాతకులు పైకి రావాలంటే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు బలంగా ఉండాలి, లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు బలంగా ఉండాలి, అలాగే లగ్నాధిపతి బలంగా ఉండాలి. వీటన్నిటికీ తోడు భాగ్యాధిపతి 9వ స్థానాధిపతి గురువు బలంగా ఉన్నప్పుడు మాత్రమే అదృష్టం కలిసి వచ్చి ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉంటే అన్యాయ మార్గాల ద్వారా ధనం సంపాదించడం, సింగిల్గా స్వక్షేత్రంలో ఉన్న బలంగా ఉన్న శుభగ్రహాలతో కలిసి ఉంటే నిజాయితీ అయిన మార్గంలో ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏ జాతకం అభివృద్ధి చెందాలన్నా కూడా భాగ్యాధిపతి అదృష్టవంతుడై ఉండాలి, భాగ్యాధిపతి బలంగా ఉండాలి. అటువంటి గురువు దశమస్థానంలో నీచలో పడిన జాతకం ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే శత్రుస్థానాల్లో ఉన్న, అంటే 6వ స్థానం కన్యలో ఉన్న, అష్టమంలో ఉన్నటువంటి వృశ్చిక రాశిలో ఉన్న, వెయ్యిలో ఉన్నటువంటి, అంటే వెయ్యిలో గురు స్వక్షేత్రం అయినప్పుడు కూడా మంచి కార్యక్రమాలకు విపరీతంగా దాన ధర్మాలు చేసి గుళ్ళు గోపురాలు కట్టి ఆ విధంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి గురువు కూడా బలంగా ఉండాలి. అంటే మేషలగ్న జాతకులు ధనవంతులు అవ్వాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే లగ్నాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, భాగ్యాధిపతి గురువు, ఈ రెండుతో పాటు ధనాధిపతి శుక్రుడు, లాభాధిపతిగా ఉన్నటువంటి శని బలంగా ఉన్నప్పుడు
ఈ మేషలగ్న జాతకులు కంపల్సరిగా ఏ స్థాయిలో జన్మించినా, ఎంత అట్టడుగు స్థాయిలో జన్మించినా ఖచ్చితంగా జీవితంలో అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఇది వాస్తవం అన్నమాట. ఇంకా రవిగ్రహం పంచమాధిపతి రవి బలంగా ఉన్నప్పుడు సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి చెందడం, ముఖ్యంగా రాజకీయాల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి బలంగా ఉన్నాడంటే ఎక్కడ ఉండాలి? మేషరాశిలో రవి ఉచ్చ పొందుతాడు కాబట్టి మేషరాశి యందు ఉన్న అనుకూలంగా ఉంటుంది. స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే పంచమ స్థానం అనేది పూర్వపుణ్య స్థానం కాబట్టి వీళ్ళ చేసుకున్న గత జన్మ అదృష్టం బట్టి లైఫ్ ఉంటుంది కాబట్టి ఈ మేష లగ్న జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచమాధిపతి రవి శని భగవానుతో శని గ్రహంతో కలిసి ఉండకూడదు. అంటే శనితో కలిసి ఉంటే మొత్తం వృత్తి డ్యామేజ్ అయి పాడవుతుంది. అది పితృదోషం అనే ఒక దోషం వల్ల సంతానం అభివృద్ధి చెందలేకపోవడం, పుత్ర సంతానం కలిగితే వాళ్ళ ఇబ్బందులు, తండ్రి గారితో సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అలాగే రవి పంచమాధిపతి రవి రాహుగ్రహంతో కలిసి కూడా ఒక సర్పదోషమై ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సంతానం వాళ్ళ ఇబ్బందులు, చెడు వ్యసనాలు, తప్పుడు మార్గంలో ధనాన్ని కోల్పోవడం, బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంటుంది. అంటే ఈ మేషలగ్నం వారికి మాత్రం రవి అటు రాహుతో కానీ అటు శనితో కానీ కలిసి ఉండకూడదు. కలిసి ఉన్నాడంటే ఖచ్చితంగా ఇబ్బంది జరిగి ఈ జాతకం మొత్తం డ్యామేజ్. వీళ్ళతో పాటు వీళ్ళ సంతానం, తర్వాత సంతానం కూడా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక సూచన. బట్ ఈ విధమైన దోషం ఉన్నప్పుడు పితృదోషం అంటారు దీన్ని. మరి దానికి సంబంధించిన దోష పరిహారం చేయించుకుంటే జాతకుడు అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే మరి కుజుడు కూడా శని భగవానుతో కలిసి ఉండకూడదు అన్నమాట. అంటే మొత్తం మీద కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అయితే ధనాధిపతి ఏ గ్రహంతో కలిస్తే ఆ సోర్స్లో ఇన్కమ్ రావడం, అలాగే లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావం అభివృద్ధి చెందడం, ఈ విధంగా అనేక రకాలుగా ఈ మేషరాశి వారికి ధనయోగాలు ఉంటాయి. అయితే వీళ్ళు ధనయోగం కావాలి, వచ్చిన ధనం నిలబడాలంటే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడిని ఎక్కువగా పూజించుకుంటే, శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం, స్త్రీలతో గౌరవంగా మసులుకోవడం, అంటే వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వడం, అక్కజెల్లులను ఆదరించడం, ఈ విధంగా చేస్తే శుక్రుడు సంతోషించి కంప్లీట్గా సంపద ఇవ్వడం జరుగుతుంటుంది. లాభాధిపతి శని కాబట్టి శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవడం, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే సీనియర్ సిటిజన్స్ని, వృద్ధుల్ని ఆదరించడం, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి సరైన సహకారం ఇచ్చడం, నడవలేని స్థితిలో అసమర్థతగా ఉన్నటువంటి వృద్ధులకి ఆర్థిక సహాయం చేయడం వల్ల శని సంతోషించి మీకు లాభాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ధన లాభ అధిపతుల్ని ప్రసన్నం చేసుకుంటే మేషలగ్న జాతకులు ఏ స్థాయిలో జన్మించినా కూడా ఉన్నత స్థాయికి రావడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. స్వస్తి.